నువ్వు ఎట్లుండవు చూడన్నా, నేను ఎక్కడ పోతా ఉన్నాను. నేనైతే బెంగళూరుకి అయితే పోతా ఉన్నాను షాపింగ్కి. ఇంకా పోతానట్లే ఎందుకులే అని టీ తాగేసి అయితే బయలుదేరినా. ఇంకా పూర్తి వీడియో ఎందుకులే అని షార్ట్కట్లో పెట్టినాను చూడు. శివాజీనగర్కి అయితే డైరెక్ట్గా వచ్చేసినాను నేనైతే. చూడు, శివాజీనగర్లో ఎట్ల పోలంతా కూడా భలే ఇబ్బంది. ఈ సందుల్లో ఈ గొంతుల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ అనేది ఉంటుంది. శివాజీనగర్లో చూడు, లోపలికైతే పోతా ఉన్నాను. ఈ ఆటో నిలబడింది చూడు, ఆ ఆటో కాడ నాకైతే ఫైన్ అయితే 1000 రూపాయలు వేసినాడు. ఎందుకంటే నేను సీట్ బెల్ట్ వేసిన లేదు, అందుకోసం ఫైన్ అయితే 1000 రూపాయలు వేసినాడు. ఒక్కొక్కరికి 500 అంట. ఇంకా పోతానట్లే బండి అయితే పార్కింగ్ చేసి ఐస్ క్రీమ్ తినేస్తా ఉన్నా నేను. చూడు మొత్తము ఎంత ట్రాఫిక్ ఉందో. రసూల్ మార్కెట్ కాడ బండి పెట్టేసి ఇక్కడే ఐస్ క్రీమ్, దీంట్లో ఐస్ క్రీమ్ తింటా ఉన్నాను. దీంట్లో చల్లగా ఎండలో పోయినాము, అందుకోసం చల్లగా తినల్లా తాగల్లా అని ఐస్ క్రీమ్ తినేస్తే ఇంకా టైం అవుతా ఉంటే అదా ఇచ్చేసరి చక్కగా అయితే నమాజ్కి అయితే వెళ్ళిపోతాను. మసీద్లో పోతానట్లే బబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నిందో నా మనసు. అది కాక అవి చూడు చేపలు ఏముండాయి నా చేపలు. ఈ మసీద్లో చూడు, ఈ మసీద్లోనే ఫుల్ జనాలు, ఫుల్ చల్లదనం. బబ్బా ఓల్డ్ మసీద్ ఏమో భలే చల్లగా ఉంది, భలే బాగుంది నా మసీదు. ఇంకా ఎందుకులేని బయటికి వచ్చేసి షాపింగ్ చేసుకొని ఇంకా బయలుదేరదామని వస్తూ ఉంటే వాన ఒకటి చూడు, ఎక్కడ చూసిన మనుషులు అప్పటికప్పుడే గొడుగులు తీసేసి పోతూ ఉండారు. ఫుల్ వాన అయితే పడతా ఉండింది. ఆడ నిలుచుకొని ఉంటే ఇంకా పార్కింగ్ ఘాట్కి పోతా ఉన్నాన్న. ఈ బండి ఎత్తుకొని పోయేటప్పుడే సీట్ బెల్ట్ వేసినలే, అప్పుడే ఫైన్ పడింది నాకైతే. చూడు, ఇదే రసూల్ మార్కెట్. ఇంతకు ముందర రష్ ఉండింది, ఇప్పుడు తక్కువ అయ్యింది. ఎందుకంటే వాన పడుతుందని తక్కువ చేసినారు. ఇంకా వస్తానట్లే వాన తగ్గిపోయింది, ఇక్కడ క్లైమేట్ బాగుందని అట్లా వీడియో తీస్తూ వస్తే బెంగళూరు మొత్తం ఒకసారి నువ్వు కూడా చూసుకో హైవే ఎట్లుంటుంది అని. ఇంకా మన వీడియోస్ అవి నచ్చినట్లు ఉంటే తౌసీఫ్ భాయ్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చాలా రోజులకు ఒకసారి ఈ ఫుల్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను. ఎందుకంటే నాకు టైమే లేదు, సెట్లో ఫుల్ బిజీలో ఉన్నాము. యాడ చూసినా ఇప్పుడు టైమింగే దొరకడం లేదు, నా పనులు ఫుల్ అయిపోతా ఉన్నాయి. పిల్లోళ్ళు రావడం లేదు. ఎవరైనా పని చేసే పిల్లోళ్ళు ఉంటే మనకు చెప్పండి, మనకి మెసేజ్ చేయండి, నేను కాంటాక్ట్ చేస్తాను. పని చేసే వాళ్ళు ఉంటే. ఇంకా షాపింగ్ మాల్ ఇది. ముందు కూడా ఈ మాల్ వీడియోస్ కూడా నేను సెండ్ చేసినాను మీకు, చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో, తౌసీఫ్ భాయ్ యూట్యూబ్ ఛానల్లో. అక్కడంతా నేను పోయింటి. ఇంకా టోల్గేట్ దాటి పోతా ఉన్నాము. టోల్గేట్ దాటుతానట్లే అయిపోయింది ఇంకా వీడియో. ఇది వచ్చి హాస్లీస్ వీడియోనా. హాస్లీస్ నిన్న వారం పోయింటి. ఇంకా అక్కడ గాలికి బబ్బా పిల్లోళ్ళంతా పడిపోతూ ఉంటారు. అంత గాలి వస్తా అంటే మా పిల్లోళ్ళు దూరుతానే ఉండారు, ఆ గాలికి కూడా భయపడకుండా. చూడు, నేనే కొట్టుకొని పోయేలా గాలి వస్తూ ఉంది. చూడు, ఆ పిల్లోళ్ళు ఏమైనా భయపడుతూ ఉన్నారేమో. ఒకసారి నువ్వు కూడా ఈ సౌండ్ మొత్తం విను, ఎట్లా గాలి వస్తుంది, ఎట్లుంది ఈ క్లైమేట్ అనేది అర్థమవుతుంది. మన పూర్తి వీడియో కోసం లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి, ఫాలో చేసుకో. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్ని దాంట్లో మన ఛానల్స్ అయితే తౌసీఫ్ భాయ్ ఛానల్ అని ఉంది, ఒకసారి ఫాలో చేసుకోండి. ఇంకా క్లైమేట్ ఇదంతా ఎట్లుంది, అట్లే మన వీడియోస్ బాగుండాయా లేదా అవి కూడా కామెంట్